మొన్న అహ్మదాబాద్‌ల విమానం కూలి ఎంతో మంది జీవిడిచిర్రు. ఇప్పటికి కూడా అందరి శవాలు దొరకలే. అగో అంత ఘోరమైంది. అయితే ఎయిర్ ఇండియా విమానం అనేది ఓ మంచి కంపెనీ. ఇన్నొద్దులేంది ఇప్పుడే ఎందుకు ఇట్లా జరుగుతుంది? దీంట్లో ఎవల చెయ్యన్నుందా అనే గుసగుసలు పెడుతురు పబ్లిక్ అంతా ఇప్పుడు. మన దేశంలో టాటా కంపెనీకి ఎంత మంచి పేరున్నది, ఎంత నమ్మకం ఉన్నది అనేది అందరికీ తెలిసేనాయే. ఉత్త పేరు చూసి అలా కంపెనీలో పని చేయనీకనో అలా ప్రోడక్ట్స్ కొననీకనో ముంగట్టుకొస్తుంటారు జనాలు. కానీ మొన్న జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ఆ నమ్మకం అంతా వాడిపోయింది అంటుర్రు. ఎయిర్ ఇండియా అనేది ఇప్పుడిప్పుడు పెట్టిన కంపెనీ కాదాయే, ఎన్నో ఏళ్ళ సందు ఉంది. ఎయిర్ ఇండియా అంటే ఒక బ్రాండు, ఒక లెవెల్ మెయింటైన్ చేసే కంపెనీ. అసోంటిది ఇప్పటిదాకా ఆ కంపెనీ విమానాలకు ఏం కాలే కానీ టాటా సార్ చచ్చిపోయినాకనే ఇట్లా అయిందని ఆలోచన షురూ చేశారు జనాలు. అహ్మదాబాద్ విమానం కూలిపోవడే గాక ఎంబటెంబటే 4 విమానాలు సాంకేతిక లోపం వల్ల కొన్ని ఆగిపోయినాయి, కొన్ని ఉల్టా వచ్చేసినాయి. ఇంకో దిక్కు ఎయిర్పోర్ట్లను సగానికి సగం ఆదానికి అమ్మేసిండు మన నరేంద్ర మోదీ. మరి ఎయిర్ ఇండియా విమానాలు ఇట్లా కానీకే లోపల ఏమైనా కుట్ర జరుగుతుందా, లేకుంటే విమాన సిబ్బంది సక్క పట్టించుకుంటలేరా అనే అనుమానాలు వస్తున్నాయట జనాలకి ఇప్పుడు. ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎయిర్ ఇండియా విమానాలన్నిటికీ ఇట్లా అవ్వుడుతోని లేనిపోని డౌట్లు వస్తున్నాయి. అయితే ఇంకో దిక్కు ఎవరెన్ని మొత్తుకున్నా ఎయిర్ ఇండియా మాత్రం అవన్నీ పట్టించుకోకుండా విమానం టేకాఫ్ అయ్యే ముంగట విమానంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా అని పూసగుచ్చినట్టు చూసి ఏదన్నా చిన్న లోపం ఉన్నా ఎంబటి దాన్ని ఆపేస్తుర్రు. ఎన్ని పుకార్లు వచ్చినా పైసలు కాదు, ప్రయాణికుల పానాలే మాకు ముఖ్యం. అలా పానాలతోనే ఆటలు ఆడలేం కాబట్టి కుదిరితే వేరే విమానాలలో పంపుతురు, లేకుంటే పైసలు మొత్తం రీఫండ్ చేస్తురు. ఇక ఇట్లా ముందే లోపాన్ని గుర్తించి చర్యలు తీసుకుంటున్న ఎయిర్ ఇండియాను చాలా మంది మెచ్చుకుంటుర్రు. మరి అంతే కదా, కింద భూమి మీద ఉన్నప్పుడు అన్ని చక్కగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. గాలికి ఎగిరినాక దేవుని దండం పెడితే మొన్నట్లెక్కనే ఆగమవుతుంది. మరి ఈ విమానంలో లోపాలు కావాలని చేస్తున్నాయా లేకుంటే నిజంగానే అవుతున్నాయా అనేది ఓ ఎంక్వైరీ చేసి బయట పెట్టాలి. అప్పుడు నిందల పాలు కాదు టాటా కంపెనీ అని మాట్లాడుతుర్రు నిత్య ఫ్లైట్లలోనే జర్నీ చేసేటోళ్ళు. రైతు భరోసా పైసలు రాష్ట్రమంతా పడుతున్నాయి కానీ మా రంగారెడ్డి పటాన్చెరు రైతులకు పడలేదని రంది పడుతున్నారట రైతులు. మొన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు కూడా కలిసి చెప్పింది. ఎక్కడనో పొరపాటు జరుగుతున్నట్టున్నది, దాన్ని సరిచేయండి అన్నట్టు చెప్పింది. కానీ ఇంతవరకు రంగారెడ్డి పటాన్చెరు ఆసాంలకు రైతు భరోసానే రాలేదు. అందుకే హరీష్ రావు రంగంలోకి దిగిండు. ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమైతుంది అనుకుంటుండు. బిడ్డ, ఈ 2 లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తే దిమ్మ తిరుగుతా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దిమ్మ తిరిగి బొమ్మ కనబడేటట్టు చేస్తే సతమతమై సచ్చుకుంటా రైతు భరోసా ఎందుకేయాడు? కొంతమందికి వేసి ఇంకొంతమందికి వేయకుంటే ఏమన్నట్టు? లీడర్ల మీద కోపం ఉంటే ఉండొచ్చు కానీ సామాన్య జనం ఏమన్నారు? అందుకే వాళ్లకు రావాల్సిన రైతు భరోసా వేయకుంటే ఊకునేది లేదంటుండు. ఔటర్ రింగ్ రోడ్డును ఎట్లా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసే ప్లాన్ ఉన్నదో కూడా చెప్పిండు. 22,000 మంది రైతులం పోయి 22,000 మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు? ఏ జైలు పడుతుంది? నాకు ఇస్తావా ఇయ్యవా? 22,000 మంది పోయి ఔటర్ రింగ్ రోడ్డు మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగత్తాడు. అదిగిరాడా? దిగి వచ్చుడే కాదు, రింగు రోడ్డును రింగు చేయకముందే రైతుల అకౌంట్లు టింగు మని మోగి పైసలు పడతాయి. ప్రతిపక్షాలంటే ఏమనుకుంటుండు? ఇది ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీటు గెలిచిన ఏరియాలలోనే రైతు భరోసా వేస్తామంటే నడవది. రాజ్యాంగం ప్రకారం ఓడినా గెలిచినా ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలు, రాష్ట్రం మొత్తాన్ని ఒక్క తీరుగా చూసుకోవాలి అన్నట్టు చెప్పిండు. ఇక ఔటర్ రింగ్ రోడ్డు బ్లాక్ చేసేదానికి ఎవరెవరు వస్తారో ఎవరెవరు రావాలనో ఇప్పుడే చెప్పనట్టు చేసిండు హరీష్ రావు. రంగారెడ్డి బయలుదేరా మన సోపతికి, మేడ్చల్ల సబితక్క బయలుదేరా మన సోపతికి, మల్లారెడ్డి వెళ్ళాడా మన సోపతికి? వెళ్తాడా? మల్లారెడ్డి ఎందుకు రాడు? అందరికంటే నేనే ముందుంటా అన్నట్టు వచ్చి రింగు రోడ్డు మీద కూర్చొని మీకే ఫోన్ చేస్తాడు. అట్లుంటుంది మరి మల్లారెడ్డితోని. మీరు రైతు భరోసా ఇయ్యనందుకే మేము లొల్లికి దిగాల్సి వస్తున్నది కాబట్టి మీరు రింగు రోడ్డు ఎక్కక ముందే రైతులందరికీ భరోసా పైసలు వేయుండ్రని డిమాండ్ చేసిండు. మిస్టర్ రేవంత్ రెడ్డి, రైతులు మరి బయలుదేరక ముందే ఈ 2 లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంత పెద్ద ప్లాను ప్రతిపక్షం వేసినాక సర్కార్ రైతు భరోసా పైసలు వేయకుండా ఎందుకుంటది? ఖచ్చితంగా వేస్తుందని అంటుర్రు. పటాన్చెరు నియోజకవర్గంలో పెట్టిన ధర్నాల మాట్లాడిన హరీష్ రావు వార్నింగ్లు ఇన్న తెలంగాణ పబ్లిక్. మరి చూడాలి దీని మీద సర్కారు ఎట్లా రియాక్ట్ అవుతుందో. ఇంతకు రైతు భరోసా పైసలు వేస్తుందో వేయదో మరి చూడాలి సర్కార్ దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతుందో.
హరీష్ రావు సర్కార్కి ఇచ్చిన వార్నింగ్ ముచ్చట ఇట్లుంటే సభకాడికి వచ్చిన జగన్ తెచ్చిన రప్పరప్ప ప్లే కార్డులు హైలైట్ అయింది. 2028లా రప్పరప్పు ఉంటది అన్నట్టు ఫ్లెక్సీ పట్టుకొచ్చిండ్రు. ఇప్పుడు అందరి చూపు దీని మీదనే పడ్డది. అయితే మొన్న జగన్ సత్తెనపల్లి పర్యటనకు పోయినప్పుడు గిట్లనే గంగమ్మ జాతరలా యాటపోట్ల తలలను నరికినట్టు ఒక్కొక్కరిని రప్పరప్ప నరకుడే అని ఫ్లెక్సీ పెట్టినందుకు అరెస్ట్ చేసింది ఏపీ సర్కారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఫ్లెక్సీ పెట్టిన మనిషిని ఏం చేస్తుందో ఏం పాడో.